తెలంగాణ కేబినెట్ను విస్తరిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలోని పలువురు సీనియర్లు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. ఆ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి తన మనస్సులోని మాట చెప్పారు. తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిసి పదవి కోరినట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వెల్లడించారు. తనకు కేబినెట్లో చోటివ్వాలని వీరికి గతంలో లేఖ సైతం రాసినట్లు గుర్తు చేశారు. తనకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి దక్కినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. ప్రస్తుతం 6 జిల్లాలకు చెందిన నేతలకే మంత్రివర్గంలో చోటు కల్పించారని చెప్పారు. అయితే మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోయినా రంగారెడ్డి జిల్లాలో ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని, నా స్థానంలో ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారో చెబితే వారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తానని మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి వివరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే అక్కడ ఎవరో ఒకరు మంత్రిగా ఉండాలని ఎమ్మెల్యే రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. ఆయా జిల్లాల్లోని సీనియర్ ఎమ్మెల్యేలంతా తమకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.